ఐఎమ్ వెరీ ఎమోషనల్ అబౌట్ హిస్ క్యారెక్టర్ ఆల్సో. మెసేజ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ గ్యాంగ్స్టర్ లైఫ్ అంతే. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్లో జరిగే సర్కమ్స్టాన్సెస్ అన్ని చూపిస్తుంది. ఇట్స్ నాట్ వర్కౌట్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ అట్రాక్టివ్ స్టోరీ. సో స్టోరీ వీక్. ஸோ எனக்கு வந்து எஸ்டிஆர் தான் ப்ரோ. ஸோ எஸ்டிஆர் சண்டை அவ்வளோதான். ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. నేను భారతీయుడి సినిమా నా దృష్టిలో ఒక అటర్ ఫ్లాప్. ఆ సినిమాను ఇంకో 10 సార్లు చూడొచ్చేమో, అలా ఉంది మరి నాకు ఈ సినిమా. அல்டிமேட். Have you seen in Tamil or Telugu? தமிழ் ரொம்ப 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 அல்டிமேட்டாக இருக்குது. ஆல்வேஸ் கமல்ஹாசன் எப்படி நம்மளுக்கு தெரிஞ்சது தான் சொல்ல தேவையே இல்லை. அவர் நமக்காக இவ்வளோ பண்ணது, இஸ் ஆடியன்ஸ்க்காக பண்ணது, அது இந்த ஏஜில் இஸ் ஆல்வேஸ் அல்டிமேட். ஐ எம் வெரி எமோஷனல் அபவுட் ஹிஸ் கேரக்டர் ஆல்சோ. யார்? ஆல்வேஸ் பண்ணிட்டார். த்ரிஷா ஓகே, ஆனால் அவ்வளோ இதாக இல்லை, ஆனால் பரவாயில்ல, ஓகே. என்ன தக் லைஃப் இதில் என்ன பற்றி சொல்லிட்டாரு? அது நீங்கள் மூவி வாட்ச் பண்ணுங்க, சர்ப்ரைஸ். ஸோ தமிழ் ஆடியன்ஸ்க்கு எல்லாருக்குமே இதெல்லாம் ஒரு இது தான், குட் நியூஸ் மாதிரி தான். ரொம்ப நல்லா இருக்கு மூவி. ஆனால் எல்லாரும் கண்டிப்பாக வாட்ச் பண்ணுங்க. பாரதியுடு 2 வந்துட்டாரு. சம் ஃபைட் சீன்ஸ்லாம் ஃபைட் சீன்ஸ் எல்லாம் ரொம்ப நல்லா இருக்கு. மை ஹஸ்பண்ட் இஸ் வெரி பிக் ஃபேன் ஆஃப் ஹிம். நாங்கள் ஃபஸ்ட்டு ஷோ பேபி 10 months பேபியை வச்சுட்டு நாங்கள் வந்திருக்கோம் இந்த ஷோ பார்க்கறதுக்காக. ఓకే ఫైన్, నన్ను హ్యాపీ இந்த మూవీ பார்க்க. ఓకే, థ్యాంక్ యూ. అంటే PS1 PS2 తర్వాత కొంచెం మళ్ళీ మంచి కాంబినేషన్లో వస్తున్నారు కదా. మంచి కాంబో కానీ బట్ టూ మచ్ కమర్షియల్. మనం మణిరత్నం క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేము, కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది సింబు గారు, కమల్ హాసన్ గారు పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది? పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్. అన్నీ మొత్తం పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా ఇచ్చారు, కాకపోతే కొంచెం స్లో ఉంది. కొంచెం అక్కడ కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే ఇంకా బెటర్. టైటిల్ కి అండ్ అసలు దీంట్లో ఉన్న ఏమైనా మెసేజ్ కానీ? మెసేజ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ గ్యాంగ్స్టర్ లైఫ్ అంతే. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్లో జరిగే సర్కమ్స్టాన్సెస్ అన్ని చూపిస్తారు. బాగుంది, ఎంగేజింగ్ గానే ఉందా స్క్రీన్ ప్లే అంతా? స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ ఉంది. త్రిషా, అభిరామి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కమల్ హాసన్, సింబు తప్ప ఇంకెవరి సినిమాలో కనిపించలేదు. అంతేనా? సో వాళ్ళిద్దరు ఏం పర్పస్ లేదు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం యాసెట్స్ అన్నీ బాగా నచ్చాయి. సో వన్ టైం వాచబుల్, ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే మూవీ బాగుంది. కమల్ సారు, రెహమాన్ సార్ అంటే మనం చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్తాము. సినిమా అనుకున్నా తెలియదండి. యాక్చువల్గా మరో ఇండియన్ 2 అనొచ్చు కమల్ హాసన్ది, కానీ దానికంటే కొంచెం బెటర్. స్టోరీ వీక్ స్టోరీ, బ్రిలియంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మణి సార్ ఫోటోగ్రఫీ కానీ పిక్చరైజేషన్ కానీ ఎక్సలెంట్, బట్ స్టోరీ వీక్ స్టోరీ. వీక్ స్టోరీతో ఏదో చేయాలని చెప్పి చేశారు, బట్ సింబు యాక్షన్ ఎక్సలెంట్ అండ్ కమల్ సార్ అల్టిమేట్. చెప్పేదే ఉంది. యాక్చువల్లీ గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీ, ద గ్యాంగ్స్టర్స్ డ్రామా డిస్ప్యూట్స్, సో ఓవర్కమ్ దట్ ఇట్స్ నాట్ వర్కౌట్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ అట్రాక్టివ్ స్టోరీ. సో స్టోరీ వీక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ ఎక్సలెంట్. ఒకసారి చూడొచ్చు. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఏ ఫీస్ట్. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఫీస్ట్. మణిరత్నం సార్ టేకింగ్ వెరీ గుడ్, బట్ ద వీక్ స్టోరీ. ఓకే, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంతగా ఎట్కాలేదు, ఆ సాంగ్స్ పెద్దగా బాగాలేవు. హీరోయిన్ త్రిష నో యూస్ యాక్చువల్లీ. ద క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ వన్ ఆర్ 2 సీన్స్ తప్పించి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. ஓகே சார், செம்மையாக இருந்ததுங்க ப்ரோ. எஸ்டிஆர்னு நம்மளுக்கு ரொம்ப பிடிக்கும் ப்ரோ. ஸோ எல்லாம் நல்லா இருந்தது. செகண்ட் ஹாஃப் ஈக்குவல் தான் ப்ரோ. ஸோ ஈக்குவல் தான். செகண்ட் ஹாஃப் மட்டும் உங்கள் அண்ணன் அடிக்க சொல்ல மட்டும் சிம்பிளாக அடித்த மாதிரி இருந்தது, கொலை பண்ணுற மாதிரி. சூப்பராக இருக்குது ப்ரோ. என்ன சொல்கிறாரு? அதெல்லாம் கண்டிப்பாக வந்துடும் ப்ரோ. ஸோ எஸ்டிஆர் ஃபேன்ஸுக்காக வரும் ப்ரோ. ஓகே சார். ஸோ எனக்கு வந்து எஸ்டிஆர் தான் ப்ரோ. ஸோ எஸ்டிஆர் சண்டை அவ்வளோதான். நாயகன் மூவி காம்பினேஷன் நம்மளுக்கு எஸ்டிஆர் தான் ப்ரோ. எஸ்டிஆர் தான் நம்மளுக்கு. ஓகே, எஸ்டிஆர் நல்லா பண்ணியிருக்காரு. హీరోని విడుங்க బ్రో, நம்மளுக்கு ఎస్టిఆర్ தான் బ్రో. ఎస్టిఆర్ పోదుం. ఓకేవా? అంటే మణిరత్న మూవీస్ అందరూ అంటారు కావచ్చు స్లోగా ఉంది అని, కానీ మణిరత్నం మనం డైరెక్టర్ని ఒక లవ్ స్టోరీ వరకే చూస్తాము, అవి అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ట్రై చేశారు, కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది, మనం ఏ పర్పస్లో చూస్తున్నాం అనేది మినిమం కన్సర్న్ ఉండాలి. సో ఆ కన్సర్న్ అనేది లేదు.
లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్న చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్షే. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక చేసిన మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి దాని స్టోరీ ఏంటి అని చెప్పాడు, కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా పొంతన కూడా లేకుండా ఉంది. ఎలా ఉంది తగ్ లైఫ్ సినిమా? ఇది ఒక తాలింపు లేని పులిహోర. గుత్తి వంకాయ కూరలో గుత్తి లేకపోతే ఉత్తి తొడలతో కూర వండుతారు, సేమ్ అలాగే ఉంది. అసలు బాగా ఏంటి ఓవరాల్గా స్టోరీ ఎందుకని అంటే ఎందుకలా? మణిరత్నం గారి మ్యాజిక్ పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. ఆ మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. సత్యనపల్లి సంతలోకి తీసుకెళ్ళి సర్కస్, కోతి సర్కస్ చూపించాడు. అసలు తగ్ లైఫ్ అని పెట్టారు, మరి అలా ఏం లేదా సినిమా? నేను భారతీయ సినిమా నా దృష్టిలో ఒక అటర్ ఫ్లాప్. ఆ సినిమాని ఇంకో 10 సార్లు చూడొచ్చేమో, అలా ఉంది మరి నాకు ఈ సినిమా. నెగిటివ్గా చెప్తున్నాను అనుకోవద్దు, నిజంగానే సినిమా బాగాలేదు. కమల్ హాసన్ గారు కానీ మన సింబు గారు కానీ యాక్టింగ్ని నేను విమర్శించను. యాక్టింగ్ పరంగా ఓకే, డైరెక్షన్ బాగాలేదు, కథ చాలా ఓల్డ్, చాలా వీకు. ఈ టైప్ ఆఫ్ కథలతో వచ్చి ఇట్టుకూడదామంటే అస్సలు అవ్వదు. నీకు చిన్న చిన్న 2 కోట్లు 3 కోట్లు పెట్టి కోర్టు సినిమా లాంటివి వచ్చి 50 కోట్లు 60 కోట్లు కొట్టుకుపోతుంటే నువ్వు 50-60 కోట్లు పెట్టి ఇంత భారీ బడ్జెట్ అంత పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే వర్కౌట్ అవ్వదు. మామూలుగా కాదు, 2 అంబులెన్స్లు ఉంటే పురమాయించండి, వస్తారు 2-3 సార్లు లోపల నుంచి. బోరింగ్గా ఏమైనా ఉందా సినిమా? అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బోరింగే. ఒక ఎలివేషన్ సీన్ లేదు, ఒక తప్పట్లు కొట్టే షాట్ లేదు. త్రిశాన్ని పెట్టారు, ఎందుకు పెట్టారో తెలీదు. ఒక పాట ఉంటుంది బాసు, ఒక సాంగ్ ఉంది, పచ్చవెన్నె పువ్వా. వద్దులే నేను అనకూడదు, కానీ దానిలాగా ఉంది అది. త్రిష వల్ల ఏం ఉపయోగం లేదా సినిమాలో? త్రిష డొల్లా. ఆ అమ్మాయి ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేసింది, కానీ చూసినంత చెప్పి నాకు నవ్వు వచ్చింది. ఆయన ఇప్పటికైనా ఈ సినిమా మానేస్తే కొన్ని రోజులు ప్రొడ్యూసర్ డబ్బులు మిగులుతాయి. నిజంగా చెప్తున్నా, ఆయన అసలు ఆయన మణిరత్నం గారి పెన్నులో ఇంక అయిపోయింది. అయినా సరే ఆ రాయిన పెన్నతోనే రాసి 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 ఇలా జనాల మీద వదిలితే ఓకే, నాట్ బ్యాడ్. ఎలా అనిపించింది మూవీ? ఓకే, నాట్ బ్యాడ్ అన్న. కొన్ని సీన్స్ బాగున్నాయి. స్టోరీ వైజ్ దిస్ నథింగ్ న్యూ టు ఆఫర్. ఇట్స్ రొటీన్ రివెంజ్ డ్రామా. వాట్ ఈస్ తగ్ లైఫ్? ఎవరి తగ్ లైఫ్ అది? సింబుదా లేకపోతే కమల్ హాసన్? ఎవరిది తగ్గలేవు కాదన్న. కమల్ హాసన్ ఫస్ట్ 10 minutesలో యంగ్ లుక్ ఉంటుంది, అండ్ యంగ్ లుక్ తర్వాత స్లోగా డ్రామా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సింబుతోటి ఏదో ఒకటి చెప్పి బిట్రేయల్ చేస్తారు కమల్ హాసన్ని. సెకండ్ హాఫ్ ఆయన రివెంజ్ తీసుకుంటాడు. ఓన్లీ ఒక గ్యాంగ్స్టర్ మూవీనా ఇది? అంటే ఇంకేమన్నా మెసేజ్ కానీ అలా ఏమన్నా? మెసేజ్లు ఏం లేవన్నా. ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఎంగేజింగ్గా చెప్తున్నారా లేదా నన్ను అడిగితే ఎంగేజింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బాగానే పోయింది. సెకండ్ హాఫ్ వెన్ ఇట్స్ ప్రిడిక్టబుల్, దర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. కొన్ని సీన్స్ బాగున్నాయి.